బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు స్పీకర్ నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్లకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై తీర్పును ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక నోటీసులు ఇచ్చిన తర్వాత నెలల సమయం తీసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా స్పీకర్ కు తన సమాధానాన్ని ఇచ్చారు. దీంతో నోటీసులు స్వీకరించిన వారిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరే సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఆయన తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం దాఖలైన పార్టీ ఫిరాయింపు కేసుల్లో ఆయన తీర్పు వెలువరించారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడిగా కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా వివరణించారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గతంలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయం నుంచి లేఖ వెళ్లగా తాజాగా కడియం తన వివరణను లిఖితపూర్వకంగా సభాపతికి అందజేశారు. స్పందించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఎమ్మెల్యే వివేకానంద నుంచి వివరణ కోరుతూ లేఖ రాశారు. ఈ నెల 19లోగా అఫిడవిట్ రూపంలో సమాధానం, ఆధారాలు సమర్పించాలని కోరారు. కడియం ఇచ్చిన సమాధానంపై బీఆర్ఎస్ న్యాయ విభాగం సమీక్షిస్తోంది. గడువులోగా పూర్తి ఆధారాలతో అఫిడవిట్ సమర్పించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, సోని, పార్టీ ఫిరాయించినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న స్పీకర్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఇందులో వారికి సంబంధించినటువంటి ఎలాంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని చెప్పేసి బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. మరోవైపు ఈ రోజు మరొక ముగ్గురి ఆ పిటిషన్లపైన విచారణ జరపబోతున్నారు. అందులో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లను విచారిస్తారు. దీనికి సంబంధించి వారికి ఇప్పటికే నోటీసు ఇచ్చి వారికి సంబంధించినటువంటి వివరణ కూడా తీసుకున్నారు. 2 వైపుల నుంచి కూడా వాదనలు కొనసాగాయి. దీంతో ఈ రోజు వారి విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా తనకు వచ్చిన నోటీస్ పైన స్పందించారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి మాత్రాన్ని స్పష్టం చేశారు. దీనిపైన పూర్తి ఆధారాలు అందజేయాలని చెప్పేసి ఆయన పైన కంప్లైంట్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ విప్ కూర వివేకానంద గౌడ్ కి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి రేపటిలోపు నోటీస్ సంబంధించి పూర్తి అఫిడవిట్ అందజేయాలని చెప్పేసి కూడా సూచించారు. మరోవైపు దానం నాగేందర్ ఒక్కరే ఇంతవరకు ఎలాంటి సంబంధాలు చేయలేదు. ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆయన పైన పూర్తిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తానికైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారి అనర్హత విషయం సంబంధించి ఏదైనా వేటు వేస్తారు అంతా అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి అనర్హత వేటు వేయకపోగా బీఆర్ఎస్ చేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఇదే అంశం పైన మళ్ళీ హైకోర్టులో లీగల్ ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాజులకు సంబంధించిన అనర్హత పిటిషన్లు కొట్టివేయడంతో కూడా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం దాఖలైన పార్టీ ఫిరాయింపుల కేసుల్లో ఆయన ఇతర ట్రిబ్యునల్ ద్వారా తీర్పును వెలువరించారు. ఇప్పటికీ మరోవైపు మిగతా కడియం శ్రీహరి ఒక్కని విషయంలోనే మాత్రం ఇప్పుడు మరింత సమాచారాన్ని సేకరించి ఇవ్వడం కోసం బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇప్పటికీ అన్ని రకాల ఆధారాలు సేకరించి స్పీకర్ కు ఒకవైపు అఫిడవిట్ రూపాయలు అందజేయబోతుంది. దీని తర్వాత స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే అందరూ ఊహించినట్టుగానే స్పీకర్ ఒకవైపు ఈ 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి కొట్టివేయడంతో కూడా బీఆర్ఎస్ నేతలు ఒకవైపు బీజేపీ నేతలు బగ్గుమంటున్నారు. స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వివరించారు, ఆయన తీర్పు రాజ్యాంగానికి లోబడి లేదని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, ఆయన ఆశయాలకు తూట్లు పడుతున్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ తన సొంత పార్టీ తెలంగాణలో చేస్తున్న అరాచకానికి ఎందుకు మద్దతిస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్.